ఆచార్య శ్రీ శవాకర బ్రహ్మశ్రీ శవాకర రఘునాథ శర్మ గారు భాగవత నవనీతం 68వ భాగం 2:9:25 పురాణపు 10 లక్షణాలు. సర్గం మూల ప్రకృతి అని ఒకటి ఉంది. సత్వం రజస్సు తమస్సు అనే గుణాలు మూల ప్రకృతిలో క్షోభ చెంది ఆ క్షోభ వలన అహంకారం అనేది పుడుతుంది. గుణాలను బట్టి అది సాత్విక రాజస తామస అనే విధాలుగా ఉంటుంది. ఈ 3 అహంకారాల నుండి 5 గుణాలు ఏర్పడవు. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అంటారు వాటి. ఈ 5ంటిని తన్మాత్రలని కూడా వ్యవహరిస్తారు. అంటే అవి ఇంద్రియాల ద్వారానే తెలుస్తాయి. శబ్దాన్ని చెవి మాత్రమే పట్టుకోండి. కాబట్టి చెవికి సంబంధించిన తన్మాత్ర శబ్దం. తక్కినవి కూడా ఇటువంటివి. కనుక 5 తన్మాత్రలు, 5 ఇంద్రియాలు: చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు. 5 మహాభూతాలు: ఆకాశం, గాలి, నిప్పు, నీరు, నేల అనేవి ఏర్పడతాయి. అలా అవ్యక్తంగా ఉన్న ప్రకృతి వ్యక్తం కావటాన్ని సర్గం అంటారు. అలాగే రెండవది విసర్గం. పరమ పురుషుని సంకల్పం వల్ల సర్గంలో ప్రస్తావనకు వచ్చిన మహత్తు అహంకారాల నుండి చరాచర ప్రాణులు ఏర్పడటానికి విసర్గం అని పేరు. అంటే ఒక విత్తనం నుండి వృక్షం మొదలైన జాతులు ఏర్పడడం. మొలక, వృక్షం, కాండం, వృత్తి. కదలిక గల ప్రాణులను చరాలని, స్వతంత్రమైన కదలిక లేని ప్రాణుల అచరాలని అంటారు. సాధారణంగా ఈ అచర ప్రాణి జాతానికి ఆహారంగా ఉపయోగపడేట్టు సృష్టిలో ఏర్పాట్లు జరిగాయి. అయితే కొన్ని విషయాలలో అపవాదాలు కూడా ఉన్నాయి. రక్ష. భగవంతుడు ప్రతి యుగంలో పశువులు, పక్షులు, మనుషులు, దివ్య లక్షణం గల జాతుల వాళ్ళు మొదలైన జాతులను ఏదో ఒక దాని అవసరాన్ని బట్టి ఎన్నుకొని అంత అవతరిస్తూ ఉంటారు. ఈ అవతారాలకు అత్యంత ప్రధాన ప్రయోజనాలు 3: దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మస్థాపన. పురాణాలకు సంబంధించిన రక్ష అనే అంశం. మన్వంతరం. మనువు కాల విశేషాన్ని మన్వంతరం అంట. దీనిలో ప్రధాన అంశాలు మనువు, దేవతలు, మనువు పుత్రుడు, ఇంద్రుడు, సప్తర్షులు, భగవంతుని అవతార లీలలు అనే అంశాలు ఇందులో ఉంటాయి. వంశం. పాలకుడు లేకపోతే ప్రజలు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి బలహీనులను బాధిస్తూ ఉంటారు. అందువల్ల ప్రజల యథేచ్ఛా ప్రవృత్తి కొన్ని సందర్భాలలో అడ్డుకట్టలు వేయాలి. ఆ పని కోసం రాజవంశాలు ఏర్పడతాయి. ఈ రాజవంశాలు ప్రధానంగా సూర్య చంద్ర వంశాలు. వంశం అనే పురాణ లక్షణం రాజవంశాలను గురించి చెప్తారు. ఇది అవిచ్ఛిన్నంగా పరంపరగా కొనసాగు. కనుక దీని వంశ అనుచరితం అంటారు. ప్రళయం. ఏర్పడింది ఏదైనా మళ్ళీ తన మొదటి స్వరూపంలో కలవాలి. అలా సృష్టి తన మొదటి స్థితి అయిన మూల ప్రకృతిలో కలిసిపోవటమే ప్రళయం. ఇది నైమిత్తిక ప్రళయం, ప్రాకృతిక ప్రళయం, నిత్య ప్రళయం, ఆత్యంతిక ప్రళయం అని 4 రకాలు. దీనికి సంస్థ అనే పేరు కూడా. హేతు. నిజానికి సృష్టి, ప్రళయం అనేవి మిగిలిన లక్షణాలు పరమాత్మకు సంబంధించిన అచ్చమైన తెలివి లేకపోవటం వల్ల ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందువల్లనే వీటిని కార్యాలంట. కార్యానికి కారణం ఒకటి తప్పనిసరిగా ఉండాలి. చెట్టుకు విత్తనంలా అజ్ఞాన భావాత్మకమైన జీవుడి తనమే హేతు. అద్దంలో కనబడే ప్రతిబింబం జీవుడు అనుకుంటే దానికి కారణమైన బింబం ఈ విభాగంలోకి వస్తుంది. పూర్వ జన్మలలో
కర్మ వాసనలే హేతువని. అపాశ్రయ జీవుడికి మెలకుగా కళ గాఢ నిద్ర అనే 3 అవస్థలు, అవి మనసు కదలికల వలన కలుగుతావు. వాటి వలన జనన మరణాలు లెక్కలేనన్ని కలుగుతాయి. దీన్నే సంసారం అంటారు. దీనిని ఎక్కడో ఒక చోట ఆగిపోవటం అనేది ఉండాలి. సంసార కారణాలైన మనోవృత్తులు ఆచార్య ఉపదేశాదుల వల్ల రూపుమాపుకుంటే జీవుడు అనే వ్యవహారం ఉండదు, బ్రహ్మం అనే ఒకే వ్యవహారం. అలాంటి స్థితినే అపాశ్రయం. మట్టి ముద్దను తన అవసరాన్ని బట్టి అనేక రూపాలుగా, కొండగా, మూకుడుగా, ప్రమిదిగా, దీపంగా, ఈ ఆకారాలన్నీ పోగొట్టి మళ్ళా మట్టి ముద్ద స్వరూపం కల్పించటం వంటిది అపాశ్రయం. సౌనక మహర్షి పురాణాలు ఈ 10 లక్షణాలను నేరుగా కథా సమన్వయ స్వరూపంతో వ్యాఖ్యానించి చూపుతాయి. ఈ పురాణాలను, ఇతిహాసాలు, వేదం అర్థాలు సరైన ధోరణిలో పెంపొందించుకొని ప్రయోజనం పొందాలి. వీటి వలన విశ్వచరిత్ర, విశ్వేశ్వర చరిత్ర అనే వాటి సరైన జ్ఞానం లభిస్తుంది. మనస్సుకు హఠాత్తుగా మెరిసినట్టు ఆత్మను గురించిన భావన కలుగు. దానివల్ల 3 గుణాల వ్యవహారిక కృత్తు అసలు స్వరూపం అవగతమవుతుంది. అవి పరమాత్మ జ్ఞానానికి అడ్డుగోడలుగా ఉన్నాయనే భావన కలుగు. ఈ అడ్డుగోడలను పరమాత్మ దర్శనం పొందాలని దృఢమైన సంకల్పం కలుగు. అది ఫలించటమే ముక్తి. పురాణాల పరిగణ సూతుడు ఇలా అంటున్నాడు: మహర్షులారా, పురాణ తత్వం తెలిసిన జ్ఞాన సంపన్నులు ఈ 10 లక్షణాలు గమనించి మానవ జాతి అంతటి చేత గమనింప చెయ్యటానికి పురాణ విద్యను పరివ్యాప్తం చేసి, ఈ పురాణాలలో ప్రధానంగా 2 విభాగాలున్నాయి: మహాపురాణాలు, ఉప పురాణాలు. బ్రాహ్మం, పాద్మం, వైష్ణవం, శైవం, లైంగం, గారుడం, నారదం, భాగవతం, ఆగ్నేయం, స్కాందం, భవిష్యం, బ్రహ్మవైవర్తం, మార్కండేయం, వామనం, బాలాహం, మాత్స్యం, కౌర్మం, బ్రహ్మాండం. ఇవి 18 పురాణాలు. వీటిని పట్టుకోవడానికి తేలికైన ఉపాయంగా ఒక శ్లోకం చెప్పి: భద్వయం మద్వయం చైవ భద్రత్రయం వ చతుష్టయ ఆనాపలింగ కూస్మాన్ పురాణాన్ని పృథక్ పృథక్. ధాతో 2 భవిష్యత్ పురాణం భాగవతం, మాతో మొదలైనవి మత్స్యం, మార్గం, భ్రాతో మొదలైనవి బ్రహ్మం, బ్రహ్మవైవర్తం, బ్రహ్మాండ, వాతో మొదలైనవి విష్ణు, వామన, వాయు పురాణ, వరాహ పురాణ. ఇంకా మిగిలిన ఒక్కొక్క ఆ అంటే అగ్ని, నా అంటే నా లింగాన్ని, నా అంటే నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం, అనాపలింగ కూస్తాని పురాణాన్ని పృథక్ పృథక్. కనుక మహర్షి ఈ విధంగా నేను వేదవ్యాసుల వారి వాంగ్మయ ప్రపంచ వేద శాఖలుగా, పురాణ సంహితలుగా వక్తాణించి మీకు చెప్పా. వాటిని వాళ్ళు ఏ విధంగా శిష్యుల ద్వారా విశ్వవ్యాప్తం చేశారో కూడా చెప్పా. ఇది కూడా అనంతమైన జ్ఞాన విజ్ఞానాత్మక శబ్ద బ్రహ్మాన్ని చూపటానికి పట్టిన చిన్న కాగడ. మార్కండేయ చరిత్ర. శౌనకుల వారి ఆనందం బిందులు ముట్టుతో సత్రజాగంలో భాగస్వాములై మహర్షులందరి స్థితి అలాగే కొంతసేపటికి తేరుకొని శౌనక మహర్షుల సూత మహర్షులతో ఇలా అన్నారు: సూత, నువ్వు చిరకాలం జీవించాలయ్యా. నువ్వు సాధు పురుషుడవి,
లోకంలోని జనులందరికీ సాధువుని చెయ్యటానికి శ్రీ వేదవ్యాసుల వారు నిన్ను కల్పించుకున్నారు. ఈ మానవులందరూ అంతులేని కారు చీకట్లో కొట్టుకు విత్తాడుతూ వాళ్ళకి దారి తోపడానికి నీ ఒక కరదీపిక కనుకనే నిన్ను చిరంజీవ అంటున్నా. నా మనసులో మరొక విషయం ఉంది, ఎక్కువ అంతం తెలుసుకో. మహాత్ములైన మహర్షి కల్పులు అనేక మంది మార్కండేయుల వారిని గురించి చెబుతూ ఉంటారు. ఆయన చిరాయువని, ప్రళయ సమయంలో కూడా స్వస్వరూపంతో ఉంటారని ఆ మహాత్ముడు ఈ కల్పంలోనే మా వంశంలోనే జన్మించాడు. ఈ కల్పంలో ఇంకా ప్రళయం సంభవించల్లా. ప్రళయకాలంలో భూమంతా జలమయమై అప్పుడే మార్కండేయుడు నీటిలో మునిగిపోయి ఉండాలిగా. అప్పుడు అతడు వటభద్రసాయి అయిన బాలముకుంది దర్శనం ఎలా చేశాడు? మహాయోగివైన నీకు అటువంటి విషయాలని సంబంధించిన సంశయాలు ఛేదించగ సామర్థ్యం ఉంటుంది కనుక మా సందేహాన్ని తీర్చు మహాశయ అన్న. సూతల వారు ఇలా ప్రారంభించి, మహర్షి జనుల మనస్సులో హతలాకుతలం చేసే సందేహాలు పటాపంచలు చెయ్యాలని గాఢ సంకల్పంతో మీరే ప్రస్తావన చేస్తారు. దీనివల్ల రెండు మహాప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఒకటి, మానవ సమాజానికి సత్య దర్శనం కలుగుతుంది. రెండు, శ్రీమన్నారాయణుడి మహిమ తెలుస్తుంది. మరొక ప్రయోజనం, ఇది కలి కల్మషాలన్నీ తొలగిస్తుంది కదా. మార్కండేయుల వారి గురించి చెప్పుకోవడం నా వంటి వాడికి కూడా మహాభాగ్యం. మృకండుల వారు ద్విజులకు సంబంధించిన సర్వ సంస్కారాలను సశాస్త్రీయంగా పొందినవారు. వేదాధ్యయనం చేశారు. తపస్సుల స్వాధ్యాయాల్లో నిండైన శ్రద్ధ కలవారు. వారి పుత్రుడు మార్కండేయుల వారు ప్రథమ గురువైనటువంటి పితృదేవుల నుండి అన్ని విద్యలు నేర్చారు. బ్రహ్మచర్య ఆశ్రమ వ్రతాన్ని దీక్షగా నిర్వహించారు. శాంతులు జడలు కట్టిన తల నార చీరలతో ఉండేవారు. కమండలము దండం ఉపవీతం నల్లలేదు. చర్మం జపమాల దర్భలు మాత్రమే వారి ఉభయ సంధ్యలలో సంధ్యావందనంతో అగ్ని కార్యం, గురు పూజ, విప్ర సమారాధన చేయటం వారికి నిత్యకృత్యం. ప్రతిరోజు నియమితమైన కాలంలో భిక్షాటనకు వెళ్ళి తెచ్చిన పదార్థానందరిని గురువులకు నివేదించేవారు. వారి అనుమతితో భోంచేసేవారు. ఒక పూట మాత్రం. ఈ విధమైన నియమబద్ధ జీవితం ఆయన పెక్కు వేల సంవత్సరాలు నిర్వహించారు. భగవద్ ఆరాధన ఎప్పుడూ మానల. నియమనిష్టలతో కూడిన అస్ఖలిత భవిష్యత్తుతో ఆయన మృత్యువును జయించారు. అది గమనించిన బ్రహ్మ పరమదేవుడు భృగు మహర్షి, దక్ష ప్రజాపతి, బ్రహ్మమానస పుత్రులైన సనక సనాదులు, పితృదేవతలు, సాధారణ మానవులు అందరూ ఆశ్చర్యంలో మునకలి. క్రమంగా ఆయన ధ్యానం ఇంద్రియాలకు అందని పరమాత్మ లక్ష్యంగా ప్రవర్తింపసాగి ఆ విధంగా 6 సంవత్సర మన్వంతర కాలం గడిచి ఈ విషయం 7వ మన్వంతరంలో ఇంద్రుడికి తెలుసు. మనస్సులో గుబులు తనకు ఎక్కడ ముప్పు వాటిల్లుతో అని మార్కండేయుని వ్రతాన్ని భంగించే ప్రయత్నం చేసి అటువంటి పనుల్లో ఎల్లవేళలా సిద్ధంగా ఉండే అప్సరసలు మార్కండేయ తపస్థలానికి పంపారు. మార్కండేయుల ఆశ్రమం హిమాలయాలలో ఉత్తర పార్శ్వంలో పుష్పభద్ర అనే నది ఒడ్డున చిత్ర అనే పేరు గల శిల. అక్కడ ఉన్న ఆశ్రమ ప్రాంతాలకు ఇంద్రుడు పంపిన ఆగడాల వాళ్ళంతా చేరారు. పరమ పవిత్రమైన ఆశ్రమంలో పరమ పవిత్రంగా తపస్సు చేసుకుంటున్న మార్కండేయుల వారిని కదిలించదాన్ని కామ పరివారం పడరాని పాటు పడింది కానీ ఫలితం దక్క. మార్కండేయుల వారు త్రికరణాలకు అనువంత వికారం కూడా పొంద. దేవేంద్రుడు దిక్కు తోచక నివ్వెరపోయి నిలబడ్డాడు.
పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడై నరనారాయణ రూపం మార్కండేయులకు దర్శనమిచ్చి తౌ కృష్ణ శుక్లకృష్ణౌ నవకంజలోచనౌ చతుర్భుజౌ రవల్కలాంబరు పవిత్రపాణి ఉపవీతకం త్రిముత్కమండలం దండమృజుం చ వైనవం పద్మాక్షమాలాయుత జంతుమార్జనం వేదం చ సాక్షాత్ తపయేవ రూపిణం తపత్తటిధ్వర్మ విశంకరోచిష ప్రాంసో దధానౌ విభుధర్షభాక్షితౌ వారిలో ఒకరు తెల్లని తెలుపు ఒకరు నల్లని నలుపు దేహవర్ణాల్లో విరాజిల్లుతున్నారు. అప్పుడే వికసించిన తామర పూలులాగా వాళ్ళ కన్నులు 4 భుజాల వాళ్ళే జింక చర్మాలు కట్టుకొని ఉన్నారు. చేతులతో దర్భ పవిత్రాలున్నాయి. 3 పోగుల విపవీతాలు ధరించారు. కమండలు సొంపులు లేని వెదురు దండం తాల్చి ఉన్నారు. తామర గింజలతో రూపొందించిన జపమాలు చెరక ఉత్తరీయం ధరించారు. వేదం రూపం ధరించినట్లు ఒకరు, తపస్సు మూర్తి భవించినట్లు మరొకరు కనపడు. వాళ్ళకి అన్ని వైపులా బ్రహ్మ మొదలైన స్తోత్ర పాఠాలు చేస్తారు. ఆ పురుషోత్తమ దర్శనం మార్కండేయుల వారిలో శరణం కలిగింది. ఒక్క పెట్టున లేచి సాష్టాంగ దండ ప్రణామం చేశారు. కళ్ళలో ఆనంద బాష్ప, వడలంతా మై పులక. దాంతో దర్శనం సుఖంగా జరగల. ఎలాగో పారవశ్య స్థితి నుండి తేరుకొని లేచి దగ్గుత్తికతో నమో నమః అన్నారు. మెల్లగా వాళ్ళిద్దరికీ ఆసనాలు ఏర్పరచి పాదాలు కడి నీళ్లు నెత్తిన కట్టుకొని కూర్చోబెట్టి పూజ చేసి మంత్రాల వంటి మాటలతో ఇలా స్తుతించి కిం వర్ణతే తవ విభో యదుదీదితో సంస్పందతే తమను వాన్మరచింద్రియా స్పందంతి వై తనుభృతాన్ అజ సర్వయోశ్చ స్వస్యాప్యధాపి భజతామపి భావబంధు. ప్రభు, నిన్ను ఏమని వర్ణించనయ్యా? నీ ప్రేరణ వలనే సృష్టి అంతటా చైతన్య శక్తి అవుతుంది. నువ్వు పరమ స్వతంత్రుడు. బ్రహ్మ రుద్రాదులను కూడా చైతన్య ప్రదాతువాడు. అయినా అనన్య భక్తితో సేవించేవాడు. హృదయాలు నెలకొని ఉంటా. మూర్తి ఇమే భగవతో భగవం స్థితోక్య క్షేమాయ తాప విరకాయ చ మృత్యుగిచ్చై నానాభిభస్య విదు మన్యత సూర్యభేదం సుష్మా పునర్ద్రససి సర్వమివోర్ణనాభి. ఈ 2 మూర్తులు ఒక్కడైనను ఒక క్షేమం కోసం, మృత్యువులు జయించడం కోసం ఏర్పడుతుంది. ఈ విశ్వానంతటిని నువ్వే సాలె పురుగు గూటిని అల్లి తిరిగి లోపలికి తీసుకున్నట్లుగా సృష్టించి లయం చేస్తూ ఉంది. అస్యావితు స్థిరచరేషు రంగిరిమూల యత్నంత న కర్మ గుణకాల రుజస్సు యద్వైస్తువంతి వినవంతి యజంత్య భీక్షం ధ్యాయంతి వేద హృదయ మునయస్తదాప్య. స్వామి సర్వజ స్థావర జంగమాల సంరక్షకుడు, పరిపాలకు. అతని పాదాల మూలాన్ని ఎవడు తన గుండె గుడిలో ప్రతిష్ఠించుకుంటాడు. వాడిని కర్మలు, గుణాలు, కాలం, రోగాలు ఆ పాదమూలాన్ని వేదాలు హృదయంలో నిలుపుకొన్న మునుడు నిరంతరం స్థుతిస్తూ నమస్కరిస్తూ ధ్యానిస్తూ ఉంటారు. ఎందుకయ్యా అంటే అది తాము అదే అయిపోవాలి. మిగతా విషయాలు వివేకం.